అంటే ఇప్పుడు కూడా కొంతమంది పిచ్చిగా హీరోల విషయంలో కావచ్చు, హీరోయిన్స్ విషయంలో అది మామూలు పిచ్చి ఉందండి, అది ఫ్యాన్ అసోసియేషన్ లాగా అందరూ అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత పిచ్చిగా అభిమానించే దాని మీద మీ అభిప్రాయం? అభిమానం ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడో కనెక్ట్ అవుతాం ఒక పాయింట్లో, ఒక హీరో దగ్గర, ఒక హీరోది లేకపోతే నేను ఇలా ఉంటే బాగుండు లేదా ఏదో విషయంలో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం ఒక యాక్టర్కి. అభిమానించవచ్చు, వెళ్ళి సినిమా చూడొచ్చు. అది దానివల్ల ఫ్యూచర్ పాడు చేసుకుని అనేది తప్పదు. ఎందుకంటే ఆ యాక్టర్, ఆ హీరో నీ గురించి పట్టించుకోడు. నువ్వు చదువు పాడు చేసుకున్నావా, లేకపోతే ఈ అసోసియేషన్లో ఫైట్ చేసి, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్న కాళ్ళు ఎరుగు కొట్టుకున్నావా, లేదా ఏం చేసి నీ ఫ్యూచర్ పాడు చేసుకున్నావు అంటే ఎవడు పట్టించుకోడు. అంతే. అదే. సో అభిమానం ఉండడం తప్పలేదు, బట్ అది ఒక లెవెల్లో ఉండడం అనేది కరెక్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఏ స్థాయి నటులు అనుకోవచ్చు? ఏ స్థాయిలో లేను కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతున్నా ఇండస్ట్రీలో. అంటే అర్థం కాలేదు నాకు. ఏ స్థాయి నటుడు అంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ స్థాయి అన్నది అంటే పర్టికులర్ స్థాయి, పర్టికులర్ లెవెల్ అనుకుంటే నేను సెటిల్ అయిపోయినట్టు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు ఇండస్ట్రీలో. ఓకే. ఓకే. మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 25 years. 25 years అయింది. అంటే నాకు తెలిసి బ్రహ్మాజీ గారికి ఫలానా కోసమే క్యారెక్టర్లు రాయాలి అనడం అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంతకుముందు అన్నదంతా స్ట్రగుల్ యాక్చువల్గా. ఇంకా అవును, నేను ఎప్పుడు ఫస్ట్ చాయిస్ కాదు, సెకండ్ చాయిస్ కానీ థర్డ్ చాయిస్ కానీ. వాడు పలానావాడు బిజీగా ఉన్నాడు, సరే బ్రహ్మాజీ మనకు తెలుసు కదా, బాగా చేస్తాడు కదా, అతను కూడా చూడవాలి. పలానా సినిమాలో అప్పుడెప్పుడో 10 years బ్యాక్ చంద్రలేఖలు కామెడీ చేశాడు కదా, కరెక్టే పెడదామని పెట్టిన ఇవి ఉన్నాయి. చంద్రలేఖ అంటే నా క్వశ్చన్ అదొకటి ఉంది. ఇప్పటివరకు మీ కెరీర్లో నాకు ది బెస్ట్ అనిపించింది మాత్రం చంద్రలేఖ. అది బహుశా మీకు కూడా అయి ఉండొచ్చేమో, అది లేదు. అంటే అది దాని పట్టే ఇప్పుడు కామెడీ అన్నది ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికీ ఉందని అనుకుంటున్నాను. 100%. ఆ చంద్రలేఖ వల్ల ఇప్పుడు నా కామెడీ అది కావాల్సినంత రీచ్ కాలేదు. కాకపోతే సినిమా ఆడితే జనరల్ రీచ్ వేరు, ఆడకపోతే వేరు. అండ్ సింధూరం సినిమా విషయానికి వస్తే అది మీ రవితేజ గారికి మీకు ఇద్దరికి ఒకటే ఇస్తారు కదండి హీరోలుగా. అవును, హీరోలుగా. బట్ ఆ సినిమా అపజయం అన్నది మిమ్మల్ని ఎలా ఏమన్నా కృంగదీసిందా, ఏమన్నా డిసప్పాయింట్ అవుతుంది? పైగా కృష్ణవంశీ నిన్నే పలాడతా గులాబీ తీసిన డైరెక్టర్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఆఫర్లు ఇస్తే ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ ఎంతనే తీసుకో, లేకపోతే మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయని, అలా కొందరు హీరోలు మా కొడుకులను ఇంట్రడ్యూస్ చేయని, కొందరేమో ఎందుకు ఈ టైంలో రిస్క్ కొత్త, అలా టైంలో మాకు ఇచ్చాడు వంశీ. సో అటువంటి సినిమా మంచి సినిమా పోయి ఏదో సినిమా కాదు, ఆడకపోవడం అనేది డిసప్పాయింట్మెంట్, బాధపడ్డాం. ఇంక్లూడింగ్ వంశీ కూడా ఫీల్ అయ్యాడు, నేను ఫీల్ అయ్యాను, రవి అందరం ఫీల్ అయ్యాం. మిమ్మల్ని తీసుకోవడం అంటే మీరు అప్పటికీ పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఏం కాదు కదా, కృష్ణవంశీ గారు మిమ్మల్ని తీసుకోవడానికి అంత బలమైన కారణం ఏంటండి? అంటే ఏంటి మీ మధ్య అంత ఈ రిలేషన్ ఉందా, లేకపోతే ఉందండి? యాక్చువల్గా శివ టైంలోనే కలిసాను నేను వంశీ. శివ ముందు. ఓకే. అప్పుడు ఒక మ్యాన్షన్లో ఉండేవాడు నేను, అటుపక్క మలర్కోడి మ్యాన్షన్, అటు సైడ్ పాండి బజార్లో అటు సైడ్ వంశీ ఉండేవాడు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం చూడండి, ఈ బెడ్ ఎలా ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇంకో బెడ్ ఎల్ షేప్లో ఉంటుంది. సో ఎల్ షేపు చెక్క. ఓకే. ఇటో చెక్క ఉంటుంది, ఇటో చెక్క ఉంటుంది, ప్రాపర్ సాలిడ్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసుకొస్తే మీ సూట్ కేసు మీరు మీ బల్ల కింద పెట్టుకోవచ్చు, నా సూట్ కేసు నా బల్ల కింద కూర్చో, ఓ మనిషి నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ ఇది 250 rupees రెంట్. ఓకే. మెడ్రాస్ ఎవరు వచ్చినా ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఈవెన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కోచింగ్కి కోర్సెస్కి వచ్చినా జనరల్ అక్కడే దిగుతారు అందరూ. 100 rooms అయ్యి 5 floors ఉంటాయి అన్నమాట. ఓకే. సో లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది మాకు. తను అటువంటిది ఇంకో దాంట్లో ఉండేవాడు. సో ఈవినింగ్ ఏంటంటే మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి అందరినీ కలిసి ఫోటోలు అన్నీ చూపించి, ఈవినింగ్ టైము ఆ సాయంత్రం పండుగలో నించుంటాం. ఇప్పుడు కృష్ణనగర్ అంటారు అలాగే ఈవినింగ్. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షను, స్ట్రగ్లర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అలా. సో అక్కడ స్టార్ట్ అయింది మీరు? అక్కడ వంశీ నాకు ఎవరో నేను తాడేపల్లి కూడా మా ఫాదర్ వాళ్ళు సెటిల్ అయ్యారు, మా సిస్టర్ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ తాడేపల్లి కూడా అని చెప్పారు. ఇద్దరు నాకు తాడేపల్లిని కలవాలి యాక్చువల్గా. సో అక్కడ పరిచయం.
4-5 సార్లు మాట్లాడుకోవడం సినిమాల గురించి. ఈ లోపల ఏదో అన్నపూర్ణ స్టూడియోలో కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు అని చెప్పారు. అక్కడ శివనాగేశ్వర కో డైరెక్టర్. వంశీమో నేను శివనాగేశ్వర గారిని కలవాలి. వంశీ ఆల్రెడీ కెమెరా అసిస్టెంట్గా పనిచేశాడు ముందు. దాని తర్వాత మన త్రిపురనేని మన ఆయన దగ్గర 2 సినిమాలకు అసిస్టెంట్ చేశాడు. ఆ టైంలో ఎవరు అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు కొత్త వాళ్ళు అంటే, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఏంటి నవ్వుతారు ఎక్కడన్నా, వాళ్ళు ఎవరో ఊరినే అంటారు కానీ పని ఆర్టిస్ట్ పోండి నన్ను డ్రాప్ చేయి. నాకు బైక్ ఉండేది అక్కడ అప్పుడు. నన్ను డ్రాప్ చేయి, నువ్వు నా గురించి రా, సరే తీసుకెళ్ళా. శివనాగేశ్వరరావు ఉన్నాడు, మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఒక నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడు అనుకుంటున్నారు స్టార్ట్, నీకు చెప్తాను నువ్వు కలు అని ఏదో చెప్పాడు. దానికి ముందు మేము వెయిట్ చేస్తున్నాం. ఒక కళ్ళజోడు పెట్టుకుని ఒక బక్కగా కుర్రోడుని శివనాగేశ్వర ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు టీ దాకా ఎక్కడో రోడ్డు మీద. వాళ్ళు మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు. తర్వాత శివనాగేశ్వర వచ్చి మాట్లాడాడు. మేము వెళ్ళిపోతుంటే నేను వచ్చాను కదండి, నేను కూడా 2 ఫోటోలు ఆయనకి ఇచ్చా శివనాగేశ్వర గారు. ఆ బక్కగా ఉండే కొంచెం షార్ప్ ఐస్ ఉండి ఇలా చూసినాడు రామగోపాల్ వర్మ. ఆ లోపలికి వెళ్ళి ఆయన సరే ఫోటోలు చూడడం ఉపయోగం ఉంది, అసలు ఎవరన్నా ఆడిషన్ చేస్తే బెటర్ కదా, ఇప్పుడు ఈ కుర్రోని రేపు ఒకసారి రమ్మని చెప్పు, మనం అడుగుదాం ఏమొచ్చో ఏంటో ఏం తెలియదు కదా అంటే. నెక్స్ట్ డే వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్తే ఏదో డ్రెస్ జర్కిన్ ఒక రఫ్ క్యారెక్టరు అంటే జేడీ క్యారెక్టర్కి చూస్తున్నారు ఆడిషన్. అదేదో తీసుకొచ్చి లోపల అక్కడ తేజ ఉన్నాడు. లోపల కాస్ట్యూమ్స్ ఏ ఉన్నాయి, విజయ్ సినిమా కాస్ట్యూమ్స్ అండి. మోహన్ బాబు గారితో ఏదో తీసుకొచ్చి జాకెట్ వేశారు. అదేమో నా గౌన్లా ఉంది, హైట్ కదా. ఏదో చేసేసా రకరకాల విన్యాసాలన్నీ చెప్తాలే అన్నారు. అలా 2-3 మీటింగ్ల తర్వాత రాము గారిని కలవడం వల్ల ఆయన మళ్ళీ నన్ను పిలిచి సడన్గా గడ్డం పెంచగలవా నువ్వు అన్నారు. 10 రోజుల్లో పెరుగుద్దండి అన్న. సరే ఒకసారి నెక్స్ట్ షెడ్యూల్లో క్యారెక్టర్ అనుకుంటున్నాను, అలా క్యారెక్టర్ ఇచ్చాడనమాట. అది అంటే అదే సినిమాకి కృష్ణవంశీ గారి సింధూరంకి సంబంధించి రవితేజ గారు మీరు చేసినా కూడా సినిమా ఫ్లాప్ అయినా కూడా రవితేజ గారు ఏమో సూపర్ స్టార్ అయ్యారు, మీ కెరీర్ ఏమో సాఫీగా నడుస్తుంది కానీ అంత స్టార్డమ్ రాలేదు. బట్ ఆ విషయంలో మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? సింధూరం సినిమాతో రవితేజ సూపర్ స్టార్ అవ్వాల. సింధూరం సినిమా ఫ్లాప్ అయింది, ఇద్దరు అగైన్ బ్యాక్ టు స్ట్రగుల్. అవునా? స్ట్రగుల్ మీన్స్ అగైన్ ఏం చేయాలి అని. వంశీ ఇమ్మీడియట్గా నన్ను ఏంటంటే సరే సీరియస్ క్యారెక్టర్లో ఇంట్రడ్యూస్ చేశాను నేను. సో రవితేజ పేరు నేను రాము గారు నన్ను సింధూరం రిలీజ్ అయిన వెంటనే నన్ను చంద్రలేఖ షూటింగ్లో కలిశారు. ఓకే, అక్కడికి వచ్చారు నన్ను కలవడం గురించి కాదు, అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఏదో నాగార్జున గారితో ఏదో మాట్లాడేసిన తర్వాత నన్ను పిలిచి చాలా బాగా చేసావు బ్రహ్మాజీ, ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు. బట్ అది చాలా సీరియస్ క్యారెక్టర్, సినిమా బాగుంటే కనెక్ట్ అవుద్ది. ఎప్పుడైతే సినిమా డిసప్పాయింట్ అయిందో రవితేజకి మంచి పేరు వచ్చింది, ఎందుకంటే ఫన్ క్యారెక్టర్ కాబట్టి తక్కువని చాలా జనాలు ఐడెంటిఫై చేసుకున్నారు రవితేజ క్యారెక్టర్. బట్ ఆ సినిమా ద్వారా ఇద్దరికి నాకు యాక్టర్గా చాలా బాగా మంచి పేరు వచ్చింది, రెస్పెక్ట్. ఈరోజు కూడా ఇండస్ట్రీలో ఒక రెస్పెక్ట్ ఉందని బికాజ్ ఆఫ్ సింధూరం యాక్చువల్గా నాకు పర్సనల్గా. తర్వాత రవితేజ చాలా స్ట్రగుల్ అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు చేసి మనసి చూడని సినిమాలో ఆ క్యారెక్టర్ వర్క్ అవ్వడం వల్ల, తర్వాత పూరి జగన్ కనెక్ట్ అవ్వడం వల్ల సేమ్ సింధూరంలో ఉన్న చంటి క్యారెక్టర్ని పూరి బాగా యూటిలైజ్ చేసుకోవడం వల్ల పూరి సినిమాల వల్ల తను మీరు అనేది ఏంటి, నేను అతను పైకి వచ్చేసాడు నేను రాలేదన్న ఫీలింగు నాకు లేదు, నాకు రాలా. సింధూరం వల్ల ఆ సినిమాతో తను జప్పని పైకి వెళ్ళిపోయి నేను అదే ఉండిపోతే నేను నాకు బాధగా ఉంటుంది, అదేంటి ఈడి పైకి వెళ్ళిపోయి నేను అలా ఉండిపోయానని. బట్ మళ్ళీ సింధూరం 2-3 years స్ట్రగుల్ ఇద్దరిది. తర్వాత పూరి జగన్ తో కనెక్ట్ అవ్వడం, తను వేరే లెవెల్లో స్టార్ అయ్యాడు. అంటే తర్వాత అయినా కూడా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది కదా. ఓకే, రవితేజని వదిలిపెట్టండి, మిగతా క్యారెక్టర్ మన తర్వాత వచ్చిన వాళ్ళు మన పైకి వెళ్ళిపోయినా ఇక్కడే మానవ సహజం కదా, మీరని కదా మామూలుగా మానవ సహజం. అంటే తర్వాత మనది ఇంకా బ్రేక్ రావట్లేదు, సరైన బ్రేక్ అన్నది ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? లేదండి యాక్చువల్గా నాకు, ఎందుకంటే నేను హీరో అయిపోతే నేను ఇండస్ట్రీకి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే,
పెద్ద స్టార్ అయిపోదాం ఆ ఆశలు లేవు ఫస్ట్ నుంచి. సో ఆ డిసప్పాయింట్మెంట్ నాకు అంతగా లేదు. ఒక 5% ఉంటుంది. ఇది రవితేజ పైకి వచ్చేసాడన్న బాధ కాదు, నేను కూడా వస్తే బాగుండనే ఫీలింగ్ తప్పించి, నేను కూడా బెటర్గా చేస్తా అన్న ఫీలింగ్ తప్పించి, రవితేజ వెళ్ళిపోయాడు కాబట్టి దాన్ని కంపేర్ చేసుకుని నేను కూడా అయిపోవాలన్న ఆ ట్రాక్లో ఎప్పుడు లేను నేను. ఎలా ఉంటుందండి మీ ఇద్దరి మధ్య రిలేషన్? అందుకే ఆ రిలేషన్ వల్ల నాకు ఆ ఫీలింగ్ లేదు. స్ట్రగ్లింగ్ డేస్ నుంచి మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. సింధూరు ఈవెన్ యాక్చువల్ నిన్నే పిల్లాడితాకి రవి యాక్టర్గా ఇంకా ట్రై చేయడం మానేసి నేను పనికిరాను అని అందరూ చాలామంది చెప్పారు. అతను పనికిరాడు, ఎందుకు నువ్వు వేరే లైన్లో ట్రై చేయాలంటే తను అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి నిన్నే పిల్లాడితాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆ టైంలో తను కొంచెం ఇమిటేషన్ బాగా చేసేవాడు యాక్చువల్గా. అనిల్ కపూర్ వాక్ కానీ రెగ్యులర్ మిమిక్రీ చేసేవాడు కాకుండా యాక్చువల్గా అతను చూసి యాక్టర్ని చూసి అలా బిహేవ్ చేయడం అన్నది తను బాగా చేసేవాడు. ఆ టైంలో నేను లంచ్ టైంలో చూసేవాడిని. ఒకరోజు నేను చేయమని చెప్పాను నాగార్జున తప్పు వాళ్ళ ముందు. తను అమ్మ వద్దు అంటే నేను పుష్ చేసేవాడిని, సరే చెయ్యి తను నడుచుకుంటూ వస్తే అనిల్ కపూర్ బయట అలా వాక్ చేస్తాడు అనేది తప్పు కింద పడిపోయింది చైర్లోంచి, నవ్వేసి అంత బాగా చేసాడు అన్నమాట. ఆ టైంలో అతను చూసి మన వంశీ గారు ఒక కన్ను ఉంటుంది అన్నమాట, చూస్తుంటాడు అందరిని. ఈయన యాక్టర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చి సో కామెడీ ఫన్ గురించి ఒక క్యారెక్టర్ రాశాడు అన్నమాట. అది కానీ నిజంగా మరి అంటే ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సీ ఎవరు చేయరండి. అప్పుడు నిన్నే పిల్లాడితే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇంక వేరే రేంజ్లో చేద్దాం అనుకుంటారు. కానీ అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. అలా అంటే నిన్నే పిల్లాడితే షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికన్నా నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పిల్లాడితే ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు కానీ ఇంట్లో వాళ్ళతో వచ్చాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది, బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ వంశీరా సార్ భోజనం చేద్దాం, టైం అయింది నేను తినాలి, నా పక్కన ఉన్నాను సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలియదు. తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు దా నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఎలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ వచ్చేసింది దానికి, శివనాగేశ్వరరావు గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే ఇమ్మీడియట్గా ఇంచుమించుగా అదే వీక్లో సంథింగ్. ఓకే ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోనే తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాను. అప్పుడేంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి. నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బి ఫ్రాంక్ భోజనం పెడితే మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ ఇవ్వాలంటే నాకు 5 star హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా తీయరు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా అన్నదాని మీద నేను వాళ్ళు అలా తీర్చుకుంటారు కానీ ఇలా తీర్చుకోరు ఎవరు. మీరు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదండి, మీరే ఇప్పుడు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? అది రుణం నేను తీర్చుకోలేను. అది
ఎందుకంటే ఒక సినిమా ఇచ్చాడు ఇప్పుడు, ఓకే తన డైరెక్టర్ అయితే మంచి క్యారెక్టర్స్ తను గులాబీ ఇచ్చాడు, నాకు ఇప్పటికీ గులాబీ మంచి పేరు. నిన్నే పెళ్ళాడతా ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద, బేదర్ సీన్ బాగా పాపులర్ నిన్నే పెళ్ళాడతాలో. గులాబీలో ఒక ఫ్రెండ్ వెన్నుపోటు పడవడం అనేది ఇప్పటికీ స్క్రిప్ట్లో చాలామంది బ్రహ్మాజీ వెన్నుపోటు పొడి చేయడానికి రెఫరెన్స్ చెప్పుకుంటుంటారు స్క్రిప్ట్లో. అలాగా బ్యాక్ స్టాప్ చేయాలన్నదే ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళింది. కరెక్ట్. తర్వాత సింధూరం అండి. సరే సింధూరం ఫ్లాప్ అయింది, నన్ను వదిలేలా. చంద్రలేఖ అనే సినిమాలో కామెడీగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని కామెడీగా చేయించాడు నాతో. సపోజ్ ఒక దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇస్తే కృష్ణవంశీ గారి పట్ల మీరు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలని అంత చేశాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఏదైనా సపోజ్ కొన్ని కోట్లు పెట్టి మంచి సినిమా మీరు ప్రొడ్యూసర్గా తను చేయగలడు కదండి, తను చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు తర్వాత మీ లాస్ట్ సినిమా ఏంటండి కృష్ణవంశీ గారితో? ఖడ్గం అండి. మరేంటి తర్వాత ఎందుకు దేంట్లో అంటే తను ఇప్పుడు ఏదో నాకు ప్రతి సినిమాలో బ్రహ్మాజీ ఇచ్చేయాలని ఏమో చూడ, క్యారెక్టర్ సూటబుల్ అయితే ఇస్తాడు యాక్చువల్గా. ఓకే ఓకే. బిగినింగ్లో నేను నాకు గురించి చేశాడు, ఏది ఈవెన్ గులాబీ కానీ నిన్నే పెళ్ళాడతా సింధూరం అనేది. ఆ తర్వాత నేను కూడా చేస్తున్నాను కాబట్టి అందులో సూటబుల్ ఈ క్యారెక్టర్ వీడికి అయితే బాగుంటుంది అనుకుంటే ఇస్తాడు. దీని నక్షత్రంలో ఏమైనా చేశారు? నక్షత్రం చేశాను యాక్చువల్గా ఒక రోజు నేను, బట్ ఒక క్యారెక్టర్కి జనతా గ్యారేజ్ సినిమా బిజీగా ఉండడం వల్ల నా షెడ్యూల్కి వాళ్ళు కుదరలా. సో చిన్న ఎపిసోడ్ చేసాను, అంతలోగా తీసేసి దానే వేరే వాళ్ళని పెట్టుకుంటానంటే ఇబ్బందిగా ఉందంటే ఓకే అని చెప్పాను.